నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. భారతదేశం మొత్తం ఉలిక్కిపడే విధంగా ఒక బ్లాస్ట్ జరిగింది. అది ఎక్కడో కాదు, మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగింది. అది కూడా ఎర్రకోట దగ్గర మెట్రో దగ్గర ఉన్న ఒక రెడ్ సిగ్నల్ దగ్గర కార్ వచ్చేసి స్లో మోషన్లో కారు వెళ్తుందంట. ఆ కారులో ఒకటేసారి బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్కి చుట్టుపక్కల ఒక 5 కార్ల వరకు ధ్వంసమైనాయంట. దాదాపుగా చాలా మంది గాయాలు జరిగినాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే 8 నుంచి 9 మంది కూడా చనిపోయినట్టు కూడా పోలీసులు ఒక ప్రాథమిక సమాచారం చెప్పినట్టే మనం తెలుసుకోవచ్చు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నమాట. దీన్ని పర్యవేక్షించడానికి కూడా ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు కూడా చాలా వరకు వాళ్ళు అక్కడ కృషి చేస్తున్నారని చెప్పాలా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ఏ కోణంలో చూడాలా, దీన్ని అంటే ఉగ్రవాది దాడి కోణంలో చూడాలా లేదా నార్మల్ బ్లాస్ట్ అయినా అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చాలా మటుకు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను కూడా దగ్గరనే ఉన్న ఎల్ఎన్జీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లినట్టు కూడా సమాచారం.